పెద్దపల్లిలో మాఘపంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. సరస్వతీమాత ఆలయంలో మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ మాఘపంచమి విశిష్టతను వివరించారు. మాఘమాసంలో సంక్రాంతి, శివరాత్రి, సరస్వతి అమ్మవారి పుట్టినరోజు అయిన మాఘపంచమి పండుగలు రావడం వల్ల ఈ మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి చీరె, సారె, గాజులు, వడి బియ్యము సమర్పించితే అనేక అష్టైశ్వర్యాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఈరోజు మాఘపంచమి అనగా శ్రీ పంచమి అని కూడా అంటారు. మాఘమాసం శుద్ధ పంచమి. ఈరోజు అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు. మాఘమాసం అనగానే అందరికీ వెలుగునిచ్చేటువంటి మాసము. ఈరోజు అమ్మవారు ఉద్భవించింది. అమ్మవారు ఉద్భవించి మరి ప్రజలందరికీ కూడా అందరికీ కూడా విద్య, మేధ, శక్తి, జ్ఞానాన్ని సమర్పించింది. అదేవిధంగా ఈరోజు అమ్మవారిని ఆరాధించిన వారికి ఈ మేధాశక్తి, విద్యా, బుద్ధి, జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఈ మాఘమాసంలోనే సూర్యుడు, రథసప్తమి సూర్యుడు ఈ మాఘమాసంలోనే ఉద్భవించాడు. అదేవిధంగా శివరాత్రి కూడా ఈ మాఘమాసంలోనే వస్తుంది. కాబట్టి స్థితి లయ కారకుడు శంకరుడు, వెలుగుకు సూర్యుడు, విద్యా, బుద్ధి, జ్ఞానాన్ని అనుగ్రహించేది అమ్మవారుగా మనం చెప్పుకోవచ్చు.